కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మత్స్యకారులకి భరోసా అనేది ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? డబ్బులు పడుతున్నాయి? పడుతున్నాయి సార్. అలాగే కిందటి సంవత్సరం కూడా అందరికీ పడ్డాయి. మత్స్యకారులకి కొద్దిగా ఈ రూపంలో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 నెలలు ఆగిపోవడం వల్ల ఎటు నుండి మాకు ఆదాయం రాక చాలా ఇబ్బందులు పడతాం. 20,000 ఇవ్వడం వల్ల 20,000 మాకు ఏదో ఒక అంటే ఉన్నోళ్ళు బాగా ఉన్నోళ్ళు అయితే వాళ్ళకి 20,000 ఏమీ కాదు, మాకైతే 2 లక్షలతో సమానం అనమాట. అంత ఆనందపడతాం అనమాట. ఈ 20,000 వచ్చాయి. ఈ 2 నెలలు ఎంత బాధపడ్డాము. ఎంతో కొంత మనకి ఖర్చులు తల్లి పిల్లలు తినడానికి కొద్దిగా ఇబ్బంది లేకుండా అవుతుంది కదా అని ఆలోచనతో చాలా మంది ఆనందంగా ఉంటారు సార్. మత్స్యకారుల సేవలు అని చెప్పేసి ఇప్పుడు 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. మీకు అందే అండి? మాకు ఇవ్వడం వల్ల పంచితే 2 నెలలు ఆటకాలకు మరి ఎత్తున్నావు కాబట్టి అందు గురించే ఇస్తున్నారు. 2 నెలలు మరి ఏదో రకంగా తండాడించుకుంటున్నాం. మరి అలాగోనాగా మరి అవి అలాగే ఇవ్వకపోతే బోర్డు ఇదైపోయిండు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార సేవలు అని చెప్పేసి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. మీకు అందే కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఇయే కాదు, మొన్న ఇంజినాలు పెడితే ఇంజినాలు కూడా వచ్చాయి. అన్నీ బాగానే జరుగుతున్నాయి. మాకు ఫిషర్మెన్కి అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ ప్రభుత్వం వచ్చి చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. జీపీఎస్లు అంటే జీపీఎస్లు వస్తున్నాయి, ఇంజినాలు అంటే ఇంజినాలు వస్తున్నాయి సబ్సిడీ. మళ్ళీ నెక్స్ట్ బోట్లు వస్తాయి, లోన్లు కూడా వస్తున్నాయి. ఇల్లు కట్టుకున్న లోన్లు అన్నీ బాగానే ఉన్నాయి. 2,50,000 లోన్లు వస్తున్నాయి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి. అన్నీ చాలా బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం అయితే. ఎటువంటి ఇబ్బంది మత్స్యకారులకి అయితే ఇబ్బంది అయితే అసలు లేదండి. చాలా హ్యాపీగా ఉంది. మరి ఏం చేస్తారు 20,000 రూపాయలు? ఏదో మామూలు ఖర్చు చేసుకుంటాం, పిల్లల ఫీజులకో ఏనుకో మరి తినడానికో చేసుకుంటాం. మరి ఏనుకో ఖర్చు అవుతాయి కానీ మానేస్తాయండి. ఈ ప్రభుత్వం ప్రతిసారి ఉంటే మాకు హ్యాపీగా ఉంటుందని బాగా నమ్మకం అంతే. మీకు మత్స్యకార సేవలు అని చెప్పేసి గవర్నమెంట్ 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. మీకు డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. 2 నెలలు ఉండిపోయామండి ఆటలకి వెళ్ళకన్నా. మోటార్ బోట్లు ఆపిస్తారండి. అది అందుకోసమనే 20,000 రూపాయలు వేసారు. 20,000 రూపాయలు వేసారు. హ్యాపీనా? మరి హ్యాపీయే. మరి ఆ డబ్బులు దేనికి వినియోగిస్తారు? బొబ్బకి పిల్లలు ఏదో పొలాలు శుభ్రం చేసుకోవాలా, స్కూల్కి ఆయనకి పనికి వస్తాయి కదా అనేసి మేము అనుకోయాము. అది ఓకే, మా పద్ధతి అదేనండి. మత్స్యకారుల కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు వేశారు గవర్నమెంట్. ఎలా అనిపిస్తుందండి మీకు? మాకు చాలా బాగా. మరి 20,000 అందే మీకు? అంతే అందే. 20,000 ఇంట్లోనూ అలా పురస్కారం చేసుకుని బతకడం సాగుతుంది, బాగానే సాగుతుంది. హ్యాపీ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? అంటే థ్యాంక్ యూ చెప్తాను. అంటే ప్రస్తుతం మేము డబ్బులు అని వేసారండి. అంతే మేము 2 నెలలు పెట్టి ఆ పురస్కారం లేదు, మాకు మేలు జరిగింది చేశారు, అతను వేసారు డబ్బులు. ఈ 2 నెలలు కూడా మీకు పని ఉండదు? ఏ పైన ఉండదండి. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు మత్స్యకార సేవల కింద ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. మీకు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుందండి? సంతోషంగా ఉందండి. డబ్బులు పడ్డాయి, సంతోషంగా ఉంది. మరి 2 నెలల నుంచి ఆటకాలేదు, ఇలా కూర్చొని ఉన్నాము, తిన్నాము. మరి 20,000 పడగా మీ సంతోషంగా ఉండి జీవోపాసం జరిగింది అనేసి మరి మేము కూడా అలాగే మరి ఆటలు కూడా 2 నెలల నుంచి ఆటలు కలలేదు. థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీకు 20,000 రూపాయలు వేస్తారు కదా, దేనికి వినియోగిస్తారు 20,000? దేనికి వినియోగిస్తే అనక్షజన గురించి చెప్పారు అన్నమాట. అనక్షజన గురించి మాకు 20,000 వేశారు. 2 నెలలు ఉండిపోయాం కాబట్టి ఆటకాల కన్నా ఇంటికాడ కూర్చొని తిన్నందుకు ఈ 2 నెలలు కూడా వేసాడని 20,000 ఇస్తే మాకు సంతోషపడ్డాం. 20,000 కూడా ఉపయోగం ఉంది. మరి 2 నెలలు కూర్చొని తిన్నాం కదా, మరి ఆయన గురించి మరి అది ఓడుకొని తిననిచ్చి మాకు జీవపాసగా అదే నుంచి మేము మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార సేవలు అని చెప్పేసి 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మీకు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందంటే మాకు ఎలాగ ఏటలకు వెళ్ళకుండా ఇప్పుడు లోన్ అయితే కిట్టాలు ఎక్కువ వేస్తాయి. అవన్నీ కొద్దిగా గంగ కూడా ఇది సముద్రం కూడా కొద్దిగా ఇది కూడా ఉంటుంది. అలాంటివన్నీ మనకి జరుగుతాయి. అలాంటప్పుడు మనం వెళ్ళకుండా మత్స్యకారు భరోసా ఇప్పుడైతే మత్స్యకార సేవలు. మీకు 20,000 రూపాయలు పడ్డాయి కదా, దేనికి వాడతారు ఈ 20,000 రూపాయలు? మా స్కూల్ పిల్లలకి అన్నీ అలాంటివి, మా ఇంట్లో అలాంటివి ఏ బియ్యం బస్తాలు వేసుకోతాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మత్స్యకారులకి ఈ భరోసా అనేది ఇవ్వడం జరిగింది. 20,000 రూపాయలు అనేది పడ్డాయని ఎలా అనిపిస్తుంది? అంటే అమౌంట్ అనేది లాస్ట్ ఇయర్ అందరికి 20,000 చొప్పున కూటమి గవర్నమెంట్ వేస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఈ 2 నెలలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ 2 నెలలు వేటకి వెళ్లకుండా పిల్లలతో ఏ పని లేకుండా మత్స్యకారులు
ఖాళీగా ఉంటారు కనుక వారి జీవనోపాధి ఏంటంటే వేటకి వెళ్తేనే డబ్బులు వచ్చేది. వేటకి వెళ్ళకపోతే రూపాయి ఆదాయం కూడా ఇట్టించి కూడా రావడానికి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ లేవు కనుక మరి గవర్నమెంట్ 20,000 లాస్ట్ ఇయర్ వేసింది. చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు ఆ 20,000తో సర్దుకొని ఏదో రకంగా హ్యాపీగా ఫ్యామిలీని గడుపుకుంటూ వచ్చారు. మళ్ళీ జూన్ నుంచి వేటలు స్టార్ట్ అయ్యే కనుక ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా ఈ సంవత్సరం చూసుకుంటే మత్స్యకార వృత్తి అనేది వేయటం జరిగింది. ఎందుకంటే మాకు అన్ సీజన్ లో గవర్నమెంట్ ఇచ్చే మత్స్యకార వృత్తి మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు కనుక ముఖ్యంగా మత్స్యకారులకి అండగా ఉంటానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుందని అతను ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యంగా మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు? 100% నమ్మకం అనేది ఏర్పడిందండి. ఎందుకంటే మంచిగానే గవర్నమెంట్ ప్రతి విషయంలో కూడా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుని మత్స్యకారులకు ఏదైతే చేస్తానన్నారో అది చేసి చూపించారు కనుక అదే విధంగా మత్స్యకారులతో పాటు ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి గవర్నమెంట్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి విషయంలో కూడా అనుకున్నట్లు చేసి ముందుకెళ్తున్నారు. ఇదే విధంగా ప్రతి విషయంలో కూడా ఇటు రాష్ట్ర ప్రజలకు గాని ఇటు మత్స్యకారులకు గాని ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అందరికీ చేదోడు వాదోడుగా ఈ కూటమి గవర్నమెంట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.